ఇంతకు ముందు సీన్లో అసలు అండర్వేర్ ఏజెంట్ దయ్యాలని తెలుసుకుని సైమన్ ఆడి తల మీద సుత్తితో మోదుతానే ఉంటారండి. ఆ 2 కోట్లు బోర్డు తెచ్చినోడికి 2 కోట్లు చేతనని పురమాయించగానే ఒకడు వెళ్ళి సార్ నేను పట్టేసుకుంటా అంటాడండి. ఈయన చేయి పైకెత్తి కొండ మీద చూసి అని చిన్న స్మైల్ ఇచ్చేస్తారండి. ఆయన ఎదురుగా సూర్యుడు కళ్ళలోకి ఎండ కొట్టడం వల్ల చెయ్యి అడ్డం పెట్టుకున్నారా? సూర్యుడు ఆయన వెనకమాల ఉంటాడు, మరి చెయ్యి ఎందుకు అడ్డం పెట్టుకున్నారు? సినిమాటిక్ల బట్టి తీసుకున్నా. అయితే ఓకే. దయాల్ డెడ్ బాడీని తీసుకెళ్లి కమిషనర్ ఆఫీస్ వెనకమాలను శ్మశానంలో పూడ్చిపెట్టేగానే ఆడు గొయ్యిలో వచ్చి చేయి బయట పెడతాడండి. అన్నిసార్లు తల మీద సుత్తి పెట్టి బాధినా కూడా ఇంకా బతికున్నాడా? ఇలా జరగడం చాలా రేర్ సార్. షాక్ వల్ల టెంపరీగా హార్ట్ ఆగిపోయి వర్షంలో తడవగానే తిరిగి కొట్టేసుకుంటా ఉంటుంది. దీన్ని లాప్రోస్కోపీ సిండ్రోమ్ అంటారు. ఇవన్నీ మీకు తెలియదులేండి. తల మీద సుత్తెట్టి బాధితే బ్రెయిన్ పచ్చడవుద్ది. గుండెకేంటి సంబంధం? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం మీకేం తెలుసండి మెడికల్ టెర్మినాలజీ గురించి? సరే, నేరేషన్ అయ్యాక ట్రై చేద్దాం. ఎవరికి తెలుసో తెలిసిపోద్ది. రౌడీ గ్యాంగ్లో ఒకటి కాల్ చేసి చెప్పంగానే ఈ దయాలగడి దగ్గర కోట్ల కొద్ది డబ్బు ఉందని నేను వచ్చేవరకు కానీ జాగ్రత్తగా చూసుకోమని చెప్తారండి. ఈడేమో నన్ను వదిలేమని చెప్పేసి కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమలాడుతూ ఉంటాడు. సూపర్ స్టార్ తవ్వగోల తీసి ఆడి తల మీద ఫార్మని కొట్టేపటికి బ్లాక్ స్క్రీన్ వేస్తాను. అంటే ఆయన్ని చంపలేదు, వదిలేశారన్నమాట. వద్దు, సారీ. సైమన్ సీసీ కెమెరాలో రాజశేఖర్ గుండెల మీద గుద్ది చంపేసింది దయాలని చెప్పి సూపర్ స్టార్ చూపించేస్తారండి. కాదయా, దయాలుగాడు రాజశేఖరం చంపేసి రైల్వే స్టేషన్లో పడేయడం దేనికి? మిషన్లో ఎట్టి బూడిచ్చేసి ఉంటే అయిపోయేది కదా. వీడికి మిషన్ ఆపరేషన్ ఇంక రాదు కదా. వాళ్ళిద్దరూ ఏదో కోడికి వెలిగినట్టు వెలిగితే ఆన్ అయిందిగా, అదేదో వీడియో ట్రై చేసి ఉండొచ్చుగా. సినిమా కావాలా, ఆన్సర్ కావాలా? సినిమానే కావాలి. దెన్ డు నాట్ యూజ్ యువర్ బ్రెయిన్. వాకే. నెక్స్ట్, దయాలు ప్రీతిని వేసుకుని ఆన్ ద వే టు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ట్రైన్లో ట్రైన్ డ్రైవర్ని చంపేతాడండి. ఆన్నెందుకే చంపడం? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి ఉండాలిగా మరి. సూపర్ స్టార్కి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేసి ప్రీతిని బీచ్లో ఉన్న ఒక రెస్టారెంట్లో కూర్చోబెట్టి తన తండ్రిని ఎంత ఘోరంగా చంపాడో అంతకంటే అతి ఘోరమైన ఎక్స్ప్రెషన్లు పెట్టేసి ప్రీతికి తడుపుతారని చెప్పించేస్తాడు. హైదరాబాద్లో బీచ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐ డోంట్ నో. వీటికి ట్రైన్ డ్రైవింగ్ వచ్చా? ఐ డోంట్ నో. ట్రైన్ ఎవడు ఆపాడు? ఐ డోంట్ నో. ముంచిన మొగ్గులో మందేమైంది?